ఎందుకురా వాళ్ళ మీద అరుస్తావు? అమ్మా మాట్లాడుకు. మొత్తం బ్యాంక్ వ్యవహారాల్లో కుంభకోణం చేసింది శామ్ అని తెలిసినా తన్ని ఒక్క మాట అనకుండా వాళ్ళ మీద అరుస్తావేంట్రా? అర్థం లేకుండా మాట్లాడకమ్మా. తను ఫ్రాడ్ చేయటమేంటి? తను పనిచేస్తున్న కంపెనీలో మనీ పోకుండా ఆపగలిగింది. రే ఇలాంటి చందమామ కథలు నువ్వెలా నమ్ముతున్నావురా? అమ్మా శ్యామ్ గురించి తప్పుగా మాట్లాడకు. ఏంట్రా దానిలో ఉన్న గొప్పతనం? నీతో పెళ్లి కాదని తెలిసి బయటికి పొమ్మంటున్నా కూడా ఇంకా అది ఇంట్లోనే ఉండడానికి కారణం నీకు ఇప్పటికైనా అర్థం కాలేదా? వీళ్ళ అమ్మ పోతూ పోతూ పరువు తీసుకుపోయింది. ఇది ఈ ఇంటి ఐశ్వర్యం మొత్తం దోచుకోవాలని చూస్తోందిరా, తెలివి తక్కువవాడా. ఈ శామ్ ఒక పచ్చి అవకాశవాది దొంగరా. ఇది జయంతి అత్తయ్య గారు, మీరు కూడా దీని మాయలో పడ్డారండి. ఇది నిజంగానే దొంగ. నోరు ముయ్యండి. నా నోరు ముయించడం కాదత్తయ్య గారు, ఇంత మందిలో ఎవ్వరికి రాని ఆలోచన ఈవిడ గారికి ఎలా వచ్చిందనే విషయం కాస్త ఆలోచించండి. మాట్లాడితే మాట్లాడటం అతి తెలివి అనిపించుకుంటుంది జయంతి. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. అలా మారిస్తే బాగుంటుందని అలా చేశానని చెప్తుంది కదా అమ్మాయి. నేను నమ్మనుగాక నమ్మనత్తయ్య గారు. పిన్ని, నీకు నమ్మకం లేకపోతే వదిలే. నానమ్మ దగ్గర నుంచి ఇంట్లో మా అందరికీ శామ్ మీద నమ్మకం ఉంది. చాలా నోరు ముయ్యరా. అదే నువ్వు తోడు దొంగలరా. అందుకేగా పోతున్న దరిద్రాన్ని తిరిగి ఇంట్లోకి తెచ్చిపెట్టావు. ఇదిగో చెల్లి, శామ్ ని దరిద్రము దొంగ అని చెప్పి ఇంకొక మాట అయినా సరే నేను ఊరుకునేది లేదు. ఊరుకోక ఏం చేస్తావక్క? నేనన్నది మాత్రం నిజం కాదా? ఈ శామ్ ఇంకా ఇక్కడ ఉండడం వల్లే కదా సూర్య సామాన్య అంటే ఇష్టపడ్డం లేదు. శాముదిన వెళ్ళిపోతే మాత్రం సామాన్యం సూర్య ఇష్టపడతాడా పిన్ని? నేను వాడి మనసు మార్చేదాన్ని కదా. మారిస్తేనో దారి మళ్ళిస్తేనో పుట్టేది కాదు ప్రేమంటే. అవునులే అమ్మా, నువ్వు ప్రేమించి అర్ధరాత్రి ఇంట్లోంచి పారిపోదామని ప్లాన్ చేసిందానివి కదా. ఎంతకంటే ఏం మాట్లాడతావు? అబ్బబ్బబ్బబ్బా! నేను భరించలేకపోతున్నాను ఇక. మీ నోటికి ఎవరికి తాళాలు పడవా ఇక్కడ? నోరు మూయండి. అసలు సమస్య ఒకటైతే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారెందుకు? ఏమిటిది? నానమ్మ నువ్వు ఆవేశపడకు, నేను చూసుకుంటాను. పెద్దమ్మా, మన డబ్బు ఎక్కడికి పోదు. మొత్తం డబ్బు వెనక్కొచ్చేస్తుంది. అప్పటి వరకు కాస్త ప్రశాంతంగా ఉండండి. ప్లీజ్ మీరందరూ వెళ్ళి పడుకోండి. మీరెవ్వరూ ఫోన్స్ లిఫ్ట్ చేయొద్దు. ఒకవేళ లిఫ్ట్ చేస్తే నాతో మాట్లాడమని చెప్పండి. నానమ్మ ఐఎమ్ సారీ, నేను కాస్త అలక్ష్యంగా ఉన్నాను. ఇక మీదట అలా జరగదని మాటిస్తున్నాను. సూర్య, నువ్వు ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు, కానీ ఈ సమస్యకు వెంటనే నాకు పరిష్కారం కావాలి. తీసుకో ఇవి.
సార్ ఎనీ ఇన్ఫర్మేషన్? ఎస్ మిస్టర్ సూర్య, ఎవడో జీనియస్ చేసిన ఫ్రాడ్ ఇది. జీనియస్ అని ఎందుకంటున్నానంటే వాడు చాలా తెలివిగా మీ బ్యాంక్ అకౌంట్స్లో నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేశాడు. అది మొన్నటి మాట కదా కమిషనర్ గారు, మరి ఇవాల్టి మాట ఏంటి? జనరల్గా మనీ ట్రాన్స్ఫర్ అయితే బ్యాంకు వాళ్ళకి ఆ మనీ ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందో తెలిసే జరుగుతుంది. బట్ వాడు మీ కంపెనీకి సంబంధించిన అమౌంట్ ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడో అసలు ట్రేస్ అవుట్ కావడం లేదు. బ్యాంక్కి కాల్ చేసి నేను పక్కా ఇన్ఫర్మేషన్తో వచ్చాను. అంటే మొత్తం డబ్బు పోయినట్టేనా? తిరిగి వచ్చే అవకాశం లేదా? అంటే ఈ లెక్కన ఇంటిల్లి పాది రేపటి నుంచి అడుక్కు తిని బతకాల్సిందేనా? అమ్మా నువ్వు మధ్యలో మాట్లాడుకో. డబ్బు మొత్తం ఎటుపోయిందో తెలియదని కమిషనర్ గారు ఓ పక్క చెప్తుంటే ఇంకా మాట్లాడకుండా ఎలా ఉండమంటావు? అమ్మా ప్లీజ్. సారీ సార్. మిస్టర్ సూర్య, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. జరిగిన ఈ సంఘటన వెనుక మీకు బాగా తెలిసిన వాళ్ళు, మీతో బాగా పరిచయం ఉన్న వాళ్ళ హస్తం ఉంది. ఏంటి కమిషనర్ గారు మీరనేది? అవును సావిత్రమ్మ గారు, ఇది తెలిసిన వాళ్ల పనే. అంటే ఎలా చెప్పగలుగుతున్నారు సార్? స్ట్రాంగ్ ఎవిడెన్సు ట్రేస్ అవుట్ అయింది సూర్య గారు. ఎస్. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ యూ టెల్ మీ వాట్ ఇస్ దట్ ఎవిడెన్స్ సార్? యువర్ ల్యాప్టాప్. అవును సూర్య గారు, మీ పర్సనల్ ల్యాప్టాప్ ద్వారానే మీ కంపెనీకి సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. కమిషనర్ గారు, మీరనేది 100% ష్యూర్. అన్బిలీవబుల్ సార్. మీ ల్యాప్టాప్ ఒకసారి తెప్పిస్తారా? సార్ యాక్చువల్లీ నా ల్యాప్టాప్ మిస్ అయింది సార్. వాట్? ఎస్ సార్. 2 days నుంచి మా ఇంట్లో నా రూమ్లో పెట్టిన ల్యాప్టాప్ కనిపించడం లేదు. దాని గురించి మా ఇంట్లో వెతకని చోటు లేదు. ఆర్ యూ ష్యూర్? నిజమే కమిషనర్ గారు. సో మై డౌట్ ఈజ్ కరెక్ట్. ఇది ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళ సహకారంతోనూ మీ సన్నిహితుల సహకారంతోనూ జరిగిన బిగ్గెస్ట్ ఫ్రాడ్. జరిగిన దాన్ని బట్టి మీరు సందేహించడంలో తప్పులేదు కమిషనర్ గారు. కానీ మా ఇంట్లో కానీ మాతో పరిచయం ఉన్న వాళ్ళు కానీ ఎవరు అలాంటి వాళ్ళు లేరు. అఫ్ కోర్స్ సావిత్రమ్మ గారు, అది మీ నమ్మకం కావచ్చు. ఇది నమ్మకం మాత్రమే కాదు కమిషనర్ గారు, నేను చెప్తున్నదే నిజం. కాదనను సావిత్రమ్మ గారు, కానీ నమ్మించి మోసం చేసేవాళ్లు ఎంతమంది ఉంటారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయిన వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదం సావిత్రమ్మ గారు. అది ఇలాంటి వాటికే దారి తీస్తుంది. సూర్య బాబు, నాకేం అర్థం కావటం లేదు. అవునవును, ఆ మాటకొస్తే ఇక్కడ ఎవరికీ అర్థం కావట్లేదు వదిన గారు. కమిషనర్ గారు, దీనికి పరిష్కారం ఏమిటండి? ఏం చేస్తే ఈ వ్యవహారం అంతా బయటకు వస్తుంది? ఆ ట్రయల్స్లోనే ఉన్నాం మేడం. ప్రొఫెషనల్ హ్యాకర్స్ని రప్పించి వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నాం. రాజు కంటే ముండివాడే బలవంతుడైనట్టు మహామేధావని చెప్పుకునే సూర్య కంటే ఆ దొంగే చాలా తెలివైనవాడనమాట. అక్క, నా కొడుకేమి నేను మేధావిని అని ఎప్పుడు చెప్పుకోలేదు. కానప్పుడు వజ్రపాటి కంపెనీల పగ్గాలు తన చేతిలో పెట్టుకోవడం ఎందుకో? వాడేం కావాలని కాళ్ళు పట్టుకుని అడుక్కుని పగ్గాలు తీసుకోలేదు. అత్తయ్య గారు నమ్మకంతో వాడికి ఆ పనులు అప్పగించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసి ఇంటిలి పాదిని ఒక్కసారిగా నట్టేట్లా ముంచేశాడుగా. రాజీ,
మాట్లాడండి ఏంటి ఆ? నువ్వు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటావా? అవునులే ఏం మాట్లాడతావు అందరికి శకునాలు చెప్పే బల్లే చివరికి తనే కుర్తులో పడిందని మంచికి మారు పేరైన అత్తే నిలువునా మోసపోతే ఇంకెవరు మాత్రం ఏం మాట్లాడతావు పెద్దమ్మా కాసేపు సైలెంట్ గా ఉంటావా? ఉంటావు నాయనా ఉండకేం చేస్తావు మా అందరి నోర్లు మూయించే కదా చివరికి సునామీ లాంటి ఉపద్రవం తీసుకొచ్చావు అక్క ఏ బాధగా ఉందా చెల్లి నీ కొడుకు గురించి ఒక్క మాట అంటేనే ఇంతగా గింజుకుంటున్నావే ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకొని నీ కొడుకు చేసింది తప్పు కాదని చెప్పు వాడు ల్యాప్టాప్ పోయిందని చెప్తూనే ఉన్నాడు కదా. హా అక్కడే ఉంది అసలు విషయం అమ్మ ఊరుకోమ్మా, నానమ్మ సూర్య మాట్లాడుతున్నారు కదా. ఏంటే మాట్లాడేది హా? నిజంగా సూర్య ల్యాప్టాప్ పోయే ఉంటే అందులో విలువైన సమాచారం ఉందని తెలిసి కూడా సూర్య ఎందుకు ఊరుకున్నాడు? మరి అప్పుడే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా. చెప్పమనవే సమాధానం చెప్పమను. రాజీ, నీకసలు బుద్ధుందా? ఒక పక్క కమిషనర్ గారు ఉన్నారన్న జ్ఞానం కూడా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నోరు మూసుకో. నేను అడిగిన దానిలో తప్పే ఉందత్తా. రాజీ, కాసేపేం మాట్లాడుకు, మనం తర్వాత మాట్లాడుకుందాం. నోరు మూసుకునుండు. కొంతమందికి అంతే అత్తయ్య గారు, అమ్మ పెట్టి 4 పెడితేనే గాని నోరు మూతపడదు. ఏంటి జయంతి, తనకు చెప్పినట్టే నీకు కూడా మళ్ళీ చెప్పాలా? కాసేపు నోరు మూసుకో. కమిషనర్ గారు, ఇప్పుడు మేమేం చేయాలంటారు? సావిత్రమ్మ గారు, మనీ ట్రాన్స్ఫర్ అయిందన్న మ్యాటర్ మేం చూసుకుంటాం. కానీ అంతకంటే ముందు మీ కంపెనీ నుంచి ఇష్యూ అయి బౌన్స్ అయిన చెక్స్ తాలూకు అమౌంట్ వెంటనే క్లియర్ చేయండి. లేదా వాళ్ళని పిలిచి మాట్లాడండి. లేకపోతే ఇది ఇంకా పెద్ద సీరియస్ ఇష్యూ అవుతుంది. మా చేతులు దాటే పరిస్థితులొస్తే మేము ఏం చేయలేం. సో అది క్లియర్ చేసుకోండి. ఉంటాను మేడం. మంచిదండి. సూర్య గారు, సార్ ఒకసారి నాతో వస్తారా? షూర్ సార్. మిస్టర్ సూర్య, నేను ఇంతకుముందు చెప్పినట్టే ఇది పక్కా ప్రొఫెషనల్ పర్సన్ చేసిన పని. నో డౌట్ అబౌట్ ఇట్. అవును సార్. బట్ ఇక్కడ మనం ఒక్కటి మాత్రం గమనించాలి. ఇది వాడి ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. సంబడీస్ హెల్పింగ్. ఆ హెల్ప్ చేసిన పర్సన్ ఎవరో తెలుసుకోండి. దట్ ఈస్ ది కీ పాయింట్ ఆఫ్ దిస్ కేస్. ఆ హెల్ప్ చేసిన పర్సన్ మీ ఇంట్లో పర్సన్ అయినా ఆశ్చర్యం లేదు. మీ ఫ్యామిలీ పర్సన్స్ మీద డౌట్ పడుతున్నానని కాకుండా ఫ్యాక్ట్ ఆలోచించండి. మీ ఇంట్లో ఉండాల్సిన మీ ల్యాప్టాప్ ఇంకో హ్యాండ్కి వెళ్ళింది అంటే అదంత ఈజీ కాదు. డూ యూ అండర్స్టాండ్ మీ? ఎస్ సార్. అండ్ ఆ ల్యాప్టాప్ ద్వారా మీ మనీ ట్రాన్స్ఫర్ చేసింది మీ ఇంట్లో మనిషి కూడా అయ్యుండొచ్చు. సో ట్రై టు ట్రేస్ అవుట్ హూస్ ద పర్సన్. మీ ఇంట్లో వాళ్ళని నేను ఇంట్రాగేట్ చేయడం బాగుండదు. అందుకే ఆ బాధ్యత మీరే తీసుకుంటే బాగుంటుంది. అలాగే సార్. ఉంటాను. Mom, what are you doing? We are leaving. Huh? Yes, we both are leaving back to US. Why? ఇక్కడుండి ఏం చేయాలి? Mom, ఏమైంది నీకు? Look baby, I'm not in the mood. Don't argue with me. We are leaving this place. That's all. ఏమైందని? ఇంకా ఏం కావాలి? మొత్తం డబ్బంతా పోయి ఈ వజ్రపాటి వాళ్ళు వీధిన పడబోతున్నారు. ఇంకా మనం ఇక్కడ నుండి ఏం చేయాలి? నువ్వేదో ఏంటి కోడలైతే
ఈ వజ్రపాటి ఆస్తులన్నీ మన గ్రిప్లో తెచ్చుకోవచ్చని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. మిలీనియర్ కావాలని ఎన్నో కలలు కన్నాను. అందుకే మీ డాడీ వద్దన్నా ఈ ఇండియాకొచ్చాను. బట్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఇట్స్ సో బ్యాడ్. ఇంకా ఈ ముష్టి వాళ్లతో మనకింకేం పనుంది? కమాన్, లెట్స్ గో టు యుఎస్. నేను రాను మామ్. రావాలి. నో ఐ కాంట్. బేబీ, yes I love సూర్య. లక్షలు కోట్లు పోయాక ఇంకా సూర్య ఏంటి, లవ్ ఏంటి? నాన్ సెన్స్. మామ్, నీకు ప్రాపర్టీ మనీ ఇంపార్టెంట్ కావచ్చు, బట్ ఐ వాంట్ సూర్య. I'm in love. ఆర్ యు మ్యాడ్? Yes, I'm mad. నేను చచ్చినా ఒప్పుకోను. మరి సూర్యన్ లవ్ చేయమని ఎందుకు నన్ను అంత ప్రెషర్ చేసావు? అది ఒకప్పటి మాట. మాట మార్చడం నీకు తేలిక కావచ్చు, మనసు మార్చుకోవడం నా వల్ల కాదు మామ్. నో వే. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం, దట్స్ ఆల్. మరి నా సంగతి ఏంటండి సామాన్య తెలుగారు? చెప్పండి, ఎందుకు ఈ మౌనం? దీనికి మౌనంగా మీరు ఏ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే తర్వాత నేనేం చేయాలి? ముక్కు మూసుకొని ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలా? మిస్టర్ శ్రేయబులాషి, ఐఎమ్ నాట్ ఇన్ ఎ గుడ్ మూడ్. జస్ట్ గెట్ అప్ ఫ్రమ్ హియర్. ఊరుకోండి సామాన్య తెలుగారు. చెయ్యాల్సిన హవాలా అంతా చేసేసి మూడు బాగాలేదు, జస్ట్ గెట్ అవుట్ అంటే అవుట్ అవడానికి నేనేం అల్లాటప్పోని కాదు. హరికృష్ణ ఇక్కడ. ఎంతో మందిని హరి అని అనిపించినోన్ని అలాంటి హరికృష్ణని పట్టుకొని హరిలో రంగాన్ని గాలి కుదిరేసి హ్యాండ్ ఇచ్చి పారిపోతానంటే ఊరుకుంటాననుకున్నారా? ఏమండి, అమెరికా నుంచి వచ్చిన మీకే ఇన్ని చచ్చు తెలివితేటలుంటే ఈ భరతమాత కడుపును పుట్టినవాణ్ణి, ఈ గడ్డ మీద పెరిగినవాణ్ణి నాకెన్నుండాలండి? హే, ఏంటి ఓవర్గా వాగుతున్నావు? అసలు నీ గోల్ ఏంటి? నీకేం కావాలి చెప్పు. కాటా. వాట్? వాటా? షేర్. షేర్ లేదు, ఏం లేదు. గెట్ అవుట్. ఏమండి, చీ అనండి, పోనండి, వెళ్ళిపోండి అన్న ఊరుకుంటాను, కానీ షేరు వాటా లేదంటే మాత్రం తేడా వస్తుందండి. నీకు ఇక్కడ ఏముందని షేర్ ఇవ్వాలి? మొత్తం బ్యాంకులో అమౌంట్ అంతా పోయింది కదా. అక్కడ పోయిందండి, కానీ ఇక్కడ చేరిందన్న విషయం నాకు తెలియదా ఏంటి? ఏంటి? అబ్బా, ఏం తెలియనట్టు. హే, what the hell are you talking? హలో అమెరికా పాప, నువ్వు సైలెంట్. మామ్ అండ్ ఐ టాకింగ్ కదా. ఎల్డర్స్ టాకింగ్, చిల్డ్రన్ సైలెంట్. ఇప్పుడు చెప్పండి. సి మిస్టర్ శ్రేయబులాషి, ఇంతవరకు నువ్వు చేసిన హెల్ప్కి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి చాలా ఎక్కువ అమెరికన్ డాలర్స్ ఇచ్చాను. అదే మాకు లాస్. ఇంకా వాటా అంటున్నావేంటి? హలో సామాన్య తల్లిగారు, తెల్లవాడు ఏం లాభం లేకుండా ఏ పని చేయడు. అక్కడి నుంచి వచ్చిన మీరు ఏమీ తక్కువ కాదు. సూర్య ల్యాప్టాప్ మాయించేసింది మీరు. ఆ దొంగిలించిన ల్యాప్టాప్ నుంచి వజ్రపాటి ధనాన్ని మొత్తం గోప్యంగా ఘనంగా తరలించింది మీరు. వచ్చిన పని పూర్తయిపోయిందని, మ్యాటర్ పోలీసుల దాకా వెళ్ళిందని తట్టబేడ సర్దుకొని పారిపోవడానికి చూస్తుంది మీరు. నన్ను మాకేం తెలీదు. ఆహా, తెలీదంటే అలాగే సామాన్య తల్లిగారు అని వెళ్ళిపోయే వెర్రిబాగులోని కాను. నా ఒక్కడ వల్ల ఈ ఆస్తిని డబ్బుని కొట్టేయడం వీలు కావట్లేదని నేను మీతో చేతులు కలిపాను. కారణం మీరు కొంచెం తిన్నా ఎంతో కొంత నాకు దక్కుతుందని. అలాంటిది నాకే నమ్మక ద్రోహం చేస్తే ఎంతకాలం ఈ హరిలో కమిడియన్నే చూశారు, ఇకపై విలని చూస్తారు. అంచేత సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకుందాం. ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసేసి నా వాటా నాకు పంచేయండి. లుక్, ఆ ల్యాప్టాప్ విషయంలో జరిగిన దానికి మాకు ఏ సంబంధం లేదు లేదు లేదు. ఇదే ఫైనల్ ఆన్సరా? అంతే. సరే సామాన్య తల్లిగారు, ఒక్క మాట. తను నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కవాడు బాగుండకూడదు అన్న పాలసీ నాది. నాతో వైరం మూర్ఖుడితో పోరాటం లాంటిది.
నా వాటా నాకు ఇవ్వకుండా మీరు ఇంట్లోంచి ఒక్క అడుగు కూడా దాటి వెళ్ళలేరు. ఒకవేళ వీడేం చేస్తాడని అని వెళ్ళాలని చూశారో మీ నెత్తిన పిడికై పడతాను మళ్ళీ. అర్థమైందా సామాన్య తల్లి గారు? వస్తా. నా వాటా అదే షేర్ గురించి ఆలోచించండి. ఇదిగో ఎట్లాంటి సమయంలో మీరు మాట్లాడుకోవచ్చు. అసలు ఈ సూర్య ల్యాప్టాప్ ఏమైంది?